మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ వన్ టీవీ. ప్రస్తుతం మనం ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రమేష్తో ఉన్నాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో డాక్టర్ గారు, ముఖ్యంగా కామినేని హాస్పిటల్లో ఉన్నాము. ఇది చాలా హైవేకి దగ్గరగా ఉంది. మోస్ట్లీ ఎక్కువ ట్రామా కేసెస్ ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. సో మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఎన్ని ట్రామా కేసెస్ చూశారు? ముఖ్యంగా ట్రామా కేసును మీరు చూసేటప్పుడు ఎటువంటి ఛాలెంజెస్ ఉంటాయి? ట్రామా అన్నప్పుడు దేనికైనా, హెడ్కి, బ్రెయిన్, చెస్ట్కి, లింబ్కి. సో ఇట్స్ అ కామనెస్ట్ థింగ్. జస్ట్ లైక్ మన అందరం కోవిడ్ కన్నా 10 రెట్లు ఎక్కువ మంది చనిపోతారు. బట్ చాప కింద నీళ్ళలాగా చనిపోతారు. దెబ్బ తగిలింది కదా అంతే అన్నట్టు అనుకుంటారు. సో ఇప్పుడు మనలోనే ఎంతమంది చిన్న షాప్ పోయినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటారు? నో వన్, బికాస్ దే ఆర్ నాట్ ట్రైన్డ్ ఇన్ దాట్. సడన్గా నువ్వు లేచి నువ్వు హెల్మెట్ పెట్టుకొని నడపంటే అలా సరేలే చూద్దాం, హౌ మచ్ ఫైన్ యూ డూ, అప్పటికి చేస్తారు, తర్వాత మార్చి. సో ట్రైనింగ్ అప్పటి నుంచే సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇఫ్ యూ ఆస్క్ మీ, మై ఫ్రెండ్స్, నేను చెప్తాను, అరే ఈ కార్డ్ రేటింగ్ చూడు, సేఫ్టీ ఉంది అంటే, వద్దు మైలేజ్ ఏదో చూడు. దట్స్ హౌ ఎవ్రీవన్, ఈవెన్ చదువుకపోయినా ఎవ్రీథింగ్ సేఫ్టీ కమ్స్ లాస్ట్. ఓకే, యాక్చువల్లీ ఇట్ హ్యాస్ టు బి ఫస్ట్ సేఫ్ ఉంటే కదా బతుకుంటే కదా నెక్స్ట్ ఏదైనా చేయడానికి. అవును. సో ఇట్ హ్యాస్ టు బి చేంజ్డ్. నేను ఎన్ని కేసెస్ చూశాను, ట్రీట్మెంట్లో ఎలా వెరైటీస్ ఉన్నాయి, హై ఎండ్ ఏం చేస్తాము, మేము ఎంత బాగా చేస్తాం కన్నా అది ఆల్వేస్ నేనే చెప్తాను. మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద పబ్లిక్ టు నో ఇస్ టు బి సేఫ్. ఆ సేఫ్ అనేది ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని ఇంకెవరు ఎందుకు చెప్పాలి? నేను బాగుండాలి, నా ఫ్యామిలీకి నేను ఉండాలి అనుకుంటే నువ్వు పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోవాలి అని ఇంకొకరు ఎందుకు చెప్పాలి? దే షుడ్ వేర్ దాట్, నాట్ ఫర్ రూల్ సేక్, ఇట్ ఈస్ ఫర్ యువర్ ఫ్యామిలీ. వన్స్ ఇంజురీ, ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంజూర్డ్. ఎంత బాగున్నా ఆ రెస్ట్లెస్నెస్, ఇరిటబిలిటీ, ఫిట్స్ రావడం, కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఫైనాన్షియల్ బర్డన్, ఎమోషనల్ బర్డన్, దీస్ ఆల్ థింగ్స్ యూ జస్ట్ కెన్ ప్రివెంట్ బై జస్ట్ హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్. సో హెడ్ ఇంజరీ మేము ఎలా చూస్తుంటే మైల్డ్, మోడరేట్, సివియర్. మైల్డ్ అంటే మన ఇప్పుడు కాన్షియస్ స్కోర్ ఉంటుంది అనమాట. ఆ కాన్షియస్ స్కోర్ 15 మినిమం నార్మల్ అయితే. వెరీ మినిమం అంటే 3, బతుకున్నారా లేదా. సో 13 to 15 ఈజ్ మైల్డ్, 8 to 13 ఈజ్ moderate, less than 8 is severe head injury. అని ఈ సివియారిటీ ఆల్ డిపెండ్స్ అపాన్ ఇంపాక్ట్ ఆఫ్ ఇంజరీ. మీరు ఎంత స్పీడ్లో వెళ్ళి గుద్దారు, అవి ఏం లేదు సార్. యాక్చువల్లీ బండి నడుపుతుంటే జస్ట్ స్కిడ్ అయ్యారు సార్, 90% ఆల్కహాల్లో ఉంటారు. వాట్ హ్యాపెన్స్? మీరు ఇప్పుడు ఎవరైనా కొట్టడానికి రాగానే తెలియకుండా ఇట్లా పెడతామా లేదా? మీకు ఎవరు నేర్పించి ఉండరు, బట్ రిఫ్లెక్సెస్ హెల్ప్స్ టు ప్రొటెక్ట్ యువర్ హెడ్. ది సేమ్ వే మనం పడుతున్నప్పుడు బండి నడిపేటోడికి తెలిసిపోతుంటుంది పడతాను నేను ఇప్పుడు అని. సో ఈ కాల్లో చెయ్యో అడ్డం పెట్టి తలకి తగలకుండా చూసుకుంటాడు. మనకి దానికి ఇక్కడ వెన్ యూఆర్ అండర్ ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్, మన రిఫ్లెక్స్ వచ్చే లోపల తగిలిపోతుంది. అంటే 50 km స్పీడ్లో మనం పడినప్పుడు తలకు ఓన్లీ 30 వరకే తగులుతుంది. బట్ వెన్ యూఆర్ అండర్ ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ నీ రిఫ్లెక్స్ స్లో అయిపోతుంది, 50కి 50 పడతాం. సో దట్ ఈస్ ఇంకోటి. అప్పుడు జనాలకి కామన్గా కావాల్సింది అంటే ఎయిర్వే ప్రొటెక్షన్. ముక్కులోంచి బ్లీడ్ అవుతుంది, నోట్లోంచి బ్లీడ్ అవుతుంది, అదంతా క్లాగ్ అయిపోయి ఇంజురీ పెద్దగా కాకపోవచ్చు, ఆ 2 minutes గాలి ఆడలేదు, దిస్ విల్ కాజ్ ఎఫెక్ట్. గాలి ఆడకపోతే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. సో అందుకనే ఏం చెప్తాము, లెఫ్ట్ తిప్పండి సో దట్ ఏదన్నా బయటికి వచ్చేస్తుంది, సో దట్ లేదా చిన్న క్లీన్ చేయండి, సో దట్ గాలి ఊదండి, ఎయిర్వే మెయింటైన్ అవ్వాలి. తర్వాత బీపీ ఎంత ఉంది, ఏదైనా కట్ అయితే అక్కడ ఒక కర్చీఫ్ తీసి లాగి కట్టండి సో దట్ బ్లీడింగ్ ఎక్కువ అయిపోకుండా. అండ్ టు ద నియరెస్ట్ హాస్పిటల్ ఫర్ ఫస్ట్ ఎయిడ్, తర్వాత అప్రోప్రియేట్ హాస్పిటల్కి. బెటర్ ఈజ్ ఇంతకుముందు నియరెస్ట్ హాస్పిటల్, ఇప్పుడు నుంచి నియరెస్ట్ అప్రోప్రియేట్ హాస్పిటల్. ఇది నేర్చుకోవాలి. దానికి చాలా మీనింగ్ ఉంది. వై డిడ్ ఐ సే? బికాస్ మోస్ట్ ఆఫ్ ది సెంటర్స్ ఆర్ ఓపెనింగ్, చేస్తున్నారు మా దగ్గర లేదని చెప్పి పంపించేస్తుంది. బట్ అప్పటికి టైం వేస్ట్ అయిపోతుంది కదా. సో హెడ్ ఇంజరీలో ఫస్ట్ ఎర్లీగా ఎయిర్వే ప్రొటెక్షన్ చేయాలి. కాన్షియస్నెస్ ఉందా లేదా చూసుకోవాలి. వాట్ ఏ కామన్ మ్యాన్ కెన్ డూ చూడొచ్చు కదా. ఓకే, ఇక్కడ అంతా గాలి పీల్చుకోగలుగుతున్నా లేదా. తర్వాత దగ్గర హాస్పిటల్కి వెళ్ళి బీపీ, పల్స్ అన్ని బాగానే ఉన్నాయా, అప్పుడు దెన్ తీసుకెళ్ళి అప్రోప్రియేట్ హాస్పిటల్లో సిటీ స్కాన్ చేయించుకుంటే దాని ప్రకారం చూడొచ్చు.
అంటే సాధారణంగా సివియర్ ఇంజనీర్స్ ఉన్న వాళ్ళు అంటే బతికే అవకాశం ఎంత ఉంటుంది, ఎట్లా చేస్తారండి? సివియర్ ఇంజరీస్ ఉన్న వాళ్ళకి లెస్ దెన్ 5 ఉంటే వి కాల్ ఎస్ వెరీ సివియర్ ఇంజరీ. ఓకే. ఆ కాన్షియస్నెస్ స్కోర్ ఛాన్సెస్ తక్కువ ఉంటుంది సార్, బతికే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఒకవేళ బతికినా ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది, యూఆర్ డిపెండెంట్ ఆన్ ద ఫ్యామిలీ మెంబరా కాదా, లేదా రేపు పొద్దున్న లేచి నడుస్తామా లేదా, సో మెనీ ఫ్యాక్టర్స్. ఫస్ట్ 3-4 days హెడ్ ఇంజరీ కాంపనెంట్ ఉంటుంది, తర్వాత అంతా బికాస్ యూఆర్ ఆన్ వెంటిలేటర్, చెస్ట్ ఇన్ఫెక్షన్, మీకు ముక్కులో పైప్ ఉంటుంది, మూత్రానికో పైప్ ఉంటుంది, వెనకాల పడుకొని బెడ్ సోర్ వచ్చేస్తుంది, లేదా కాళ్ళల్లో రక్తగడ్డకి పోతుంది, డివిటీ అంటారు. సో సివియర్ హెడ్ ఇంజరీ ప్రోగ్నోసిస్ ఇస్ బ్యాడ్ సార్. అండ్ తర్వాత ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి హెడ్ ఇంజరీలో, ఎస్పెషలీ మైల్డ్ ఇంజరీ చిన్న మందులతోని బాగా వెళ్ళిపోతారు. సివియర్ ఇంజరీ ఏం చేసినా ప్రోగ్నోసిస్ ఇస్ బ్యాడ్. సో బట్ వీ విల్ డూ, వదిలేయలేం కదా, మన ఫ్యామిలీ మెంబర్ అలా అయ్యిందని వదిలేయలేదు. బట్ ఎక్కడన్నా ఏదైనా కష్టపడితే బయటపడేటోళ్ళన్నా మోడరేట్ ఇంజరీ, మనం ఎంత ట్రై చేసి మనం బయటపడేయగలనా మోడరేట్ ఇంజరీ. అందులో కూడా వాట్ వీ డూ ఈజ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ మానిటర్. అంటే ఇప్పుడు మీకు బీపీ ఉంది సార్, ఈయనకి ఇంతలా ఉన్నారు, ఇంత హైట్ ఉన్నారు, ఇంత బీపీ ఉండొచ్చు అని మందులు ఇస్తే కరెక్టా? బీపీ మెజర్ చేసి మందులు ఇస్తే కరెక్టా? మెజర్ చేయాల్సింది. ఇక కూడా అంతే. ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటే ఇప్పుడు ఇది మొత్తం రిజిడ్ క్యావిటీ, అల్ట్రాసౌండ్ కడుపు అనుకోండి, అల్ట్రాసౌండ్ చేస్తాం, కడు ఏదో తెలుస్తుంది, దీంట్లోకి ఎట్లా చేయాలి? సో అందుకని చిన్న హోల్ చేసి మనం చిన్న ప్రోబ్ పెడతాం. సో ఇండైరెక్ట్గా మనకి ప్రెషర్ తెలుస్తుంది. కానీ అది అందరికీ చేయడానికి కుదరదు. ఎవరైతే మోడరేట్లో ఉన్నారో, మోడరేట్ ఉన్న వాళ్ళకి టెన్షన్ ఎక్కువ. సరే ఇప్పుడు ఏంటి, బయటపడతారా బయటపడరా, అట్లీస్ట్ మైనర్ ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటారు కాబట్టి అటెండర్ సరేలేదు, కొద్దిగా తలనొప్పి ఉంది, కొద్దిగా ఫిట్స్ వచ్చినాయి, కొద్దిగా ఏదో ఉందో, బట్ మనిషి మాట్లాడదు. సివియర్ ఉన్న వాళ్ళు వెంటిలేటర్ మీద ఉంటారు, ఇక ఎప్పుడు వస్తాడో తెలియదు దేవుడు దయ అన్నట్టు ఉంటారు. మోడరేట్ ఉన్న వాళ్ళే వీ కెన్ పుల్. సో అప్పుడు ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ మానిటరింగ్ చేస్తూ మందులు ఇస్తే అది చాలా హెల్ప్ అవుతుంది. అది దట్స్ వీ డూ. అండ్ ఆల్సో కాగ్నిటివ్ ఇంజరీ సార్, మైల్డ్ ఉన్నా కూడా ఇన్ కామినేని హాస్పిటల్స్ ఓన్లీ వీ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్ వేర్ ఒక చిన్న క్లర్క్ బైక్ నడుపుతూ కింద పడిపోయారు. ఏముంది, నాకు ఇన్సూరెన్స్ ఉంది, మీరు అడ్మిట్ చేయండి, స్కాన్ చేయండి. స్కాన్ చేసినప్పుడు ఏం లేదు, బాగానే ఉంది, అబ్సల్యూట్లీ నార్మల్, ఇంటికి వెళ్ళండి, 1-2 days ఉన్నారు, తీసుకెళ్ళిపోయారు. 3 months తర్వాత క్లర్క్ ఇన్ ద బ్యాంక్ వైఫ్ తీసుకొచ్చింది, సార్ ఈయన ఉద్యోగం పోతుంది. ఎందుకమ్మా, మాట్లాడుతుంది, గుర్తుపడుతుంది, తింటున్నాడు, స్నానం చేస్తున్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. దట్స్ వాట్ వీ సీ. అంతవరకు మనం చూస్తాం. ఇప్పుడు ఏంటంటే ఆయన క్యాలిక్యులేషన్ ఎబిలిటీ పోయింది. క్లర్క్, క్యాషియర్కి క్యాలిక్యులేషన్ ఎబిలిటీ లేకపోతే ఇక ఉద్యోగం ఎందుకు ఇస్తారు? సో దానికి ఎంఆర్ఐ చేస్తే అక్కడేం లేదు, జస్ట్ అట్లా గీరికపోయినట్టు. ఇప్పుడు మనం అట్లా పోతుంటే గోడ తగిలితే క్యాలిక్యులేషన్ ఎబిలిటీ పోయింది. ఇప్పుడు మనం అంటే ఇన్ని రోజులు చదువుకొని ఒక జాబ్ తెచ్చుకొని ఇప్పుడు నా ఫ్యామిలీ లైఫ్ సెటిల్ అయింది అనే టైంకి పోతే అగైన్ నౌ యూఆర్ బ్యాక్ టు స్క్వేర్ కదా, ఇప్పుడు నేనేం చేసుకోవాలి అని. సో దట్ ఈస్ వాట్ ఇంజురీ ఈజ్ ఆల్వేస్ ఇంజురీ. ఏమవుతుంది అని మన దగ్గర ఒక పేషెంట్ వస్తే వాట్ వీ సీ రేపు ఇండిపెండెంట్ ఉన్నారా, నడుస్తున్నారా, పంపించేద్దామా అని. కానీ అదర్ కంట్రీస్లో పేషెంట్ డైరెక్ట్గా న్యూరోసర్జన్ డిశ్చార్జ్ చేయరు, ఇట్ ఈస్ గోయింగ్ టు రీహాబిలిటేషన్కి వెళ్తారు. ఈయనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈయన ఫ్యామిలీతోనే ఇరిటేట్ అవుతున్నారా, సో ఆయనకి ఫ్యామిలీ రీహాబిలిటేషన్ అవసరమా, ఆక్యుపేషన్ చేయగలుగుతారా లేదా, ఆక్యుపేషనల్ రీహాబిలిటేషన్ అవసరమా, వేర్ దిస్ మెంబర్ బికమ్స్ సోషల్ బర్డన్, నాట్ ఓన్లీ ఫ్యామిలీ బర్డన్, నీదే తలనొప్పి కాదు, సోషల్ బర్డన్. ఇలాంటి వాళ్ళకి ఎక్కడో ఇప్పుడు ఒక దగ్గర క్లర్క్ కూర్చొని చేసే జాబ్ ఉంది, వాడు స్మార్ట్ ఉన్నాడు కానీ కాలు చేతులు ఫ్రాక్చర్ అయింది, సో వాడికి ఇప్పిస్తారు. యూ గాట్ మై పాయింట్. సో నెక్స్ట్ లెవెల్ అది. ఇప్పుడు ఇప్పటివరకు అంతా ఏంటంటే ఆ టైంకి ఆ డాక్టర్ దొరికితే చాలే, ఆ టైం అయిపోయి నుంచి నెక్స్ట్ లెవెల్ టు ది లెవెల్ ఆఫ్ రీహాబిలిటేషన్. ఆ మధ్యలో ఉన్న వాళ్ళనే పట్టుకొని లాగడం. సో డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే అంటే మెదడులో అంటే ఎట్లా అంటే క్లస్టర్స్ లాగా ఉంటాయా, ఒక క్లస్టర్ దెబ్బతీయడం వల్ల ఆయన క్యాలిక్యులేషన్ ఎబిలిటీ పోయింది, బట్ బికాస్ అంటే మిగతా అన్నీ నార్మల్గా ఉన్నాయి. సో అట్లా ఎక్కడ దెబ్బ తాకింది, ఆయన ఏ ఎబిలిటీ పోతుందని మనం చెప్పలేము. అంతే అంటే క్లస్టర్ లా కన్నా ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ సర్క్యూట్ మోర్ దెన్ ఏ క్లస్టర్ కన్నా వర్డ్ సర్క్యూట్. ఓకే. మీకు ఇప్పుడు మీరు చిన్నప్పుడు బిర్యానీ తీసుకొచ్చి మీ ముందు మీ మదర్ పెట్టారు, ఆ స్మెల్ చూసారు, ఆ టేస్ట్ చూసారు, దెన్ యూ ఫీల్ ఓకే, ఆ స్మెల్ ఆ టేస్ట్ బ్రెయిన్ రిజిస్టర్ చేస్తుంది. ఓకే, దీన్ని బిర్యానీ అంటారు, దీన్ని స్వీట్ అంటారు. సో అవన్నీ రిజిస్టర్ అయినాక మళ్ళీ ఒక 1 year తర్వాత మళ్ళీ సేమ్ తిన్నారు.
అండర్స్టాండ్? అప్పుడు మీరు ఆ బ్రెయిన్ మళ్ళీ బయటికి తీసుకొని వచ్చి ఓకే ఇది ఆ రోజు తిన్నాము దీని బిర్యానీ అంటారు. సో దట్ ఈస్ హౌ యువర్ మెమరీస్ డీపెండ్. సర్క్యూట్ అలా డెవలప్ అయ్యారు. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, బట్ సర్క్యూట్ కనెక్ట్ తగ్గిందంటే రిక్రియేట్ చేయడం అవ్వదు. తిన్నారు టేస్ట్ బాగుంది అంటారు, కానీ ఇది ఎప్పుడైనా తిన్నావా అంటే తినలేదు అనుకుంటా అంటారు. సో ఏదో ఎగ్జాంపుల్ చెప్పా. సో మీ క్యాలిక్యులేషన్ కూడా చిన్నప్పుడు 2 × 2 4 నిద్ర లేపినా రావాలరా అని ఎందుకు నేర్పిస్తారంటే ఇట్ గోస్ డీపర్ సర్క్యూట్స్ సో దట్ మీరు ఎంత స్ట్రెస్లో ఉన్నా అది వచ్చేయాలి. బికాస్ దట్ ఈస్ బేసిక్ ఫర్ ఫర్దర్ ఫ్యూచర్ సోషల్. ఓన్లీ ఎగ్జామ్కనే కాదు కదా, రేపు పొద్దున 100 రూపాయలు ఇచ్చి 7 రూపాయలు పెన్ కొనుక్కుంటే ఎంత మిగిలిందనే మనకు చెప్పాలి. సార్ అంటే ఇప్పుడు ఈ తలలో ఉన్న న్యూరాన్స్ తోని మనకు జ్ఞాపక శక్తి అనేది ఉంటుంది కదా సార్. అంటే న్యూరాన్లు దెబ్బతీయడం గల కారణాలు ఏంటి యాక్చువల్గా, ఏముంటాయి మేజర్? దట్ ఈస్ ఎ బ్రాడ్ కేటగిరీ. ఓకే, న్యూరాల్ దెబ్బతినడానికి 100 రీజన్స్. జ్వరం ఎందుకు వచ్చింది అనే దానికి ఎలానో 100 రీజన్. షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు, డీజనరేషన్ ఎక్కువ అయినప్పుడు, వేరే ప్రోటీన్ ఎక్కువ డిపాజిట్ అయినప్పుడు, లేకపోతే ఫ్యాట్ కంటెంట్ కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు, హెల్త్ నిద్రపోనప్పుడు. మొన్ననే చదివాను, పేరు గుర్తులేదు. ఈ హ్యాస్ సమ్ 800 crores, 16% బాడీ ఫ్యాట్, 6 pack బాడీ, ఎవ్రీథింగ్ అబ్సల్యూట్. మీరు ఏం డిజైన్ చేస్తే ఎలా ఉంటారో అలా. బట్ హీ హ్యాడ్ ఏ స్ట్రోక్ ఎట్ 43 years. ఎందుకంటే ఆ 800 crores ప్రాపర్టీని నువ్వు మెయింటైన్ చేయడానికి పడ్డ స్ట్రెస్, స్లీప్లెస్నెస్ నైట్. బట్ కొలెస్ట్రాల్ నార్మల్ ఉంది, 6 pack బాడీ ఉంది, ఫ్యాట్ ఎక్కువ లేదు, నువ్వు జిమ్ చేస్తారు, హ్యాంగ్ అవుట్ అవుతారు, బట్ యూ డోంట్ స్లీప్. యూ డూ సో మచ్, యూ డోంట్ స్లీప్. సో మచ్ స్ట్రెస్.